మరి కాసేపట్లో గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతుంది. పార్టీ లైన్ దాటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలిటికల్ అఫైర్స్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. గాంధీ భవన్ లో ఇబ్బందికరంగా నిరసనలు చేస్తే వేటు తప్పదని పార్టీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చింది. నేటి సమావేశంలో ఉమ్మడి వరంగల్, గజ్వేల్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లోని పార్టీ నేతల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించబోతున్నారు. పార్టీలో ఉన్న సమస్యలపైన కొన్ని గైడ్ లైన్స్ రూపొందించామన్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు అనుగుణంగానే పార్టీ నేతలు వ్యవహరించాలని మల్లు రవి తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరును కట్టివేయాలని నిర్ణయించారు. వరంగల్ జిల్లాలో కొండా కుటుంబానికి కడియం శ్రీహరి, రేవూరు ప్రకాష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పటాన్ చెరువులో గూడెం మహిపాల్ రెడ్డి, కాట శ్రీనివాస్ గౌడ్ మధ్య పంచాయతీ తెగడం లేదు. మరోవైపు జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కూడా పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.